వేసవి సెలవులంటే ఒకప్పుడు ఎలా ఉండేవి? పొద్దున్నే లేవగానే వీధిలోకి పరుగులు, స్నేహితులతో కలిసి ఆడే కబడ్డీ, గిల్లిదండాలు, మధ్యాహ్నమైతే మామిడి చెట్టు నీడన దొంగ పోలీస్ ఆటలు, సాయంత్రం అయితే అమ్మమ్మ ఒడిలో కథలు, ఆ చెమటలో, ఆ ఇసుకలో ఒక తెలియని హాయి ఉండేది. కానీ ఈరోజు మన ఇంట్లో పరిస్థితి ఏంటి? సెలవులు వచ్చాయంటే చాలు పిల్లల సందడి గడప దాటటం లేదు. ఎండ తగులుతుందనో, బయట తిరిగితే నల్లబడతారనో మనం కూడా వారి చేతికి ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి ఒక మూలను కూర్చోబెట్టేస్తున్నాం. ఒకప్పుడు ఎగిరి గంతేసే బాల్యం ఇప్పుడు కేవలం 6 అంగుళాల స్క్రీన్కే పరిమితమైపోతోంది. గేమ్స్ ఆడుతున్నారు కదా అని మనం సరిపెట్టుకుంటున్నాం. కానీ ఆ మొబైల్ మాయలో పడి మన పిల్లలు ఏం కోల్పోతున్నారో తెలుసా? శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, వారి మానసిక ఎదుగుదల కూడా ఆగిపోతోంది. మరి మన చిన్నతనం నాటి ఆ ఆరోగ్యకరమైన సెలవులను మన పిల్లలకు మళ్ళీ ఎలా పరిచయం చేయాలి? ఈ మొబైల్ అలవాట్ల వల్ల వారి కళ్ళు, మెదడు మరియు పరివర్తనపై పడుతున్న ప్రభావం ఎంత? వీటన్నిటి గురించి, అలాగే ఈ వేసవిని డిజిటల్ ఫ్రీ సమ్మర్గా ఎలా మార్చుకోవాలో ఈరోజు వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకుందాం. వీడియోను చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఒక్కసారి కళ్ళు మూసుకుని మన చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకుందాం. అప్పట్లో ఏప్రిల్ వచ్చిందంటే చాలు మన మనస్సంతా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళోనే ఉండేది. బస్సు దిగగానే కనిపించే ఆ పచ్చని పొలాలు, మన కోసం ఎదురుచూసే తాతయ్య చిరునవ్వు, ఆప్యాయంగా పలకరించే ఊరి జనం, అబ్బో ఆ మర్యాదలే వేరు. అప్పుడు మనకి ప్లే స్టేషన్లు లేవు, కానీ ఊరంతా మనకు ఒక ఆట స్థలమే. మండుటెండలో తలలు మాడిపోతున్నా సరే ఆ గిల్లిదండాలు, క్రికెట్ ఆట, టైర్లను కర్రతో కొడుతూ వీధుల వెంట పరుగులు తీయటం. అప్పట్లో మనకి అలుపంటే ఏంటో తెలియదు, ఎందుకంటే మన రక్తంలోనే ఒక ఉత్సాహం ఉండేది. దెబ్బలు తగిలినా, మట్టి అంటుకున్నా అది ఒక అందమైన జ్ఞాపకమే తప్ప ఎప్పుడూ భయం అనిపించలేదు. ఇక ఆ రుచులు గుర్తొస్తే ఇప్పటికీ నోరూరుతుంది కదూ. చెట్టు నుండి అప్పుడే కోసిన పచ్చి మామిడికాయలు, దానికి కాస్త ఉప్పు కారం అద్ది తింటుంటే అబ్బా వచ్చే ఆ కిక్కే వేరు. కుండలోని చల్లని నీరు, ఐసు ముక్కల్లాంటి తాటి ముంజలు, దోసకాయ ముక్కలు, ఇవి కదా అసలైన సమ్మర్ ఫుడ్స్. పిజ్జాలు, బర్గర్లు లేకపోయినా ఆ గంజి నీళ్లల్లోనూ పెరుగన్నంలోనూ ఉన్నంత తృప్తి మరెక్కడా దొరకదు. అన్నిటికంటే ముఖ్యంగా రాత్రిపూట డాబా మీద చాప వేసుకుని చల్లని గాలి తగులుతుంటే ఆకాశంలోని చందమామను చూపిస్తూ అమ్మమ్మ చెప్పే ఆ కాకి కథలు, రాకుమాడి కబుర్లు, కథ వింటూ ఎప్పుడు నిద్రపోయే వాళ్లమో కూడా తెలిసేది కాదు. మనుషుల మధ్య ఆత్మీయత, ప్రకృతితో విడదీయలేని బంధం, ఇదే మన సెలవుల అసలైన అర్థం. మరి ఈరోజు మన పిల్లలు ఈ మట్టి వాసనను, ఈ స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. బయట ఎండ ఎక్కువగా ఉందని మనం భయపడుతున్నాం. ఇంట్లో ఉంటే పిల్లలు గోల చేస్తున్నారని, బోరు కొడుతుందని వారి చేతికి మొబైల్ ఇచ్చి ఒక మూలను కూర్చోబెట్టేస్తున్నాం. మనం పనిలో బిజీగా ఉండి వారిని సైలెంట్ చేయడానికి వాడుతున్న ఆ మొబైల్ మెల్లగా వారి జీవితాల్లోని వెలుగును ఆపేస్తుందని మనం గమనిస్తున్నామా? ఆ చిన్నారి కళ్ళు ప్రపంచాన్ని చూడాలి, ప్రకృతిని చూడాలి. కానీ గంటల తరబడి ఆ 6 అంగుళాల స్క్రీన్ మీద పడే హై డెఫినిషన్ కాంతి వల్ల పట్టుమని 10 ఏళ్లు కూడా నిండకుండానే మందపాటి కళ్ళజోళ్లు వస్తున్నాయి. చూపు మందగించటమే కాదు, వారి చూపు కేవలం ఆ స్క్రీన్ వరకే పరిమితమైపోతోంది. అప్పట్లో మనం ఆటల కోసం కిలోమీటర్ల కొద్దీ పరిగెత్తేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు గంటల తరబడి కదలకుండా ఒకే చోట కూర్చుంటున్నారు. దాని ఫలితం బాల్యంలోనే స్థూలకాయం. శరీరానికి చెమట పట్టకపోతే రేపు వారు పెరిగి పెద్దయ్యాక అనారోగ్యాల బారిన పడకుండా ఎలా ఉంటారు? మనమే వారిని ఒక లివింగ్ రూమ్ సోఫాకి పరిమితం చేసేస్తున్నాం. మన ఇంట్లో ఇప్పుడు మనుషుల మాటల కంటే మొబైల్ శబ్దాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎదురుగా అమ్మమ్మ ఉన్నా, పక్కన చెల్లి ఉన్నా పలకరించలేని స్థితికి పిల్లలు వెళ్తున్నారు. సామాజిక స్పృహ లేక ఒంటరితనానికి అలవాటు పడిపోతున్నారు. ఇది కేవలం వారు మొబైల్కు బాన్సలుగా అవ్వటమే కాదు, రేపటి పౌరులను మనం ఒక ఊహాలోకంలో బంధించి ఉంచుతున్నాం. మొబైల్ నుంచి వచ్చే ఆ నీలిరంగు కాంతి వారి మెదడును ఎంతలా దెబ్బతీస్తుందంటే వారి ఏకాగ్రత దెబ్బతింటోంది. చిన్న విషయాలకే విసుగు, కోపం పెంచుకుంటున్నారు. మిత్రులారా, ఒకప్పుడు పిల్లలాడితే ఇల్లు సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఇల్లు నిశ్శబ్దంగా ఉందంటే మన పిల్లలు మొబైల్ మాయలో మునిగిపోయారని అర్థం. ఇది మనం కోరుకున్న బాల్యమేనా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. సమస్య ఎంత తీవ్రంగా ఉందో చూశాం కదా, మరి పరిష్కారం ఏమిటి? పిల్లల చేతిలో ఉన్న ఫోన్ని లాక్కోవటం కాదు, ఆ ఫోన్ కంటే
అద్భుతమైన లోకం బయట ఉందని వారికి మనం చూపించాలి. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లల కోసం మీరు చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు ఇవే. ఇండోర్ గేమ్స్ మళ్ళీ మొదలు పెడదాం. బయట ఎండ ఎక్కువగా ఉంటే ఏమైంది? ఇంట్లోనే మన పాతకాలపు ఆటలను వారికి పరిచయం చేయండి. అష్టాచెమ్మ, బామన గుంటలు, క్యారమ్స్, చెస్ ఇవి కేవలం ఆటలు మాత్రమే కాదు, పిల్లల్లో ఏకాగ్రతను, గెలుపోటములను సమానంగా స్వీకరించే గుణాన్ని పెంచుతాయి. వారితో కలిసి మీరు కూడా ఒక ఆట ఆడి చూడండి. ఆ ఆనందమే వేరు. పుస్తకాల ప్రపంచం ఊహలకు రెక్కలు. మొబైల్ వీడియోలు చూస్తే ఊహాశక్తి చచ్చిపోతుంది. అదే ఒక పుస్తకం చదివితే అందులోని పాత్రలను పిల్లలు ఊహించుకుంటారు. చందమామ కథలు, పంచతంత్రం, బాల సాహిత్యం వంటి పుస్తకాలను వారికి కొనివ్వండి. రాత్రిపూట మీరు ఒక కథ చెప్పి సగం దగ్గర ఆపి రేపు ఏం జరుగుతుందో నువ్వే ఊహించి చెప్పు అని వారికి ఒక చిన్న టాస్క్ ఇవ్వండి. వారి మెదడుకు అది పదును పెడుతుంది. ప్రకృతితో స్నేహం, పచ్చని పొలాలు. సాయంత్రం ఎండ తగ్గాక వారిని బయటకు తీసుకెళ్ళండి. ఇంటి ఆవరణలోనో బాల్కనీలోనో చిన్న చిన్న మొక్కలు నాటించండి. ఈ మొక్క బాధ్యత నీదే, దీనికి రోజూ నీళ్లు పోసి నువ్వే పెంచాలి అని చెప్పండి. ఒక విత్తనం మొక్కగా మారటం చూసినప్పుడు ఆ పిల్లల కళ్ళల్లో వచ్చే మెరుపు ఏ మొబైల్ గేము ఇవ్వలేదు. ఇది వారిలో ప్రకృతి పట్ల ప్రేమను, బాధ్యతను పెంచుతుంది. ఇంటి పనుల్లో భాగస్వామ్యం, లైఫ్ స్కిల్స్. పిల్లలకి బోర్ కొడుతుంది అంటే అర్థం వారికి మనం ఏ పని చెప్పటం లేదని. వంటగదిలో కూరగాయలు సర్దటం, భోజనం వడ్డించటం, వారి బట్టలు వారే మడతపెట్టుకోవటం వంటి చిన్న చిన్న పనులు నేర్పించండి. నువ్వు భలే చేస్తున్నావని ఒక చిన్న మెచ్చుకోలిచ్చి చూడండి. వారు ఎంత ఉత్సాహంగా చేస్తారో. దీనివల్ల వారిలో క్రమశిక్షణ అలవడుతుంది. డిజిటల్ డిటాక్స్. ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది. ఇది అన్నింటికంటే ముఖ్యం. రోజులో కనీసం 3 గంటలు నో గ్యాడ్జెట్ జోన్ అని ప్రకటించండి. కానీ గుర్తుంచుకోండి, మీరు ఫోన్ చూస్తూ పిల్లల్ని చూడొద్దు అంటే వారు వినరు. మీరు కూడా ఆ సమయంలో ఫోన్ పక్కన పెట్టి వారితో ముచ్చటించండి. వారితో కలిసి నవ్వండి. పాత జ్ఞాపకాలు పంచుకోండి. మిత్రులారా, పిల్లలు మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులనే ఎక్కువగా గమనిస్తారు. వారికి మొబైల్ కంటే మన సమయం చాలా అవసరం. ఈ వేసవిలో మన పిల్లలకు ఒక ఆరోగ్యకరమైన, అందమైన బాల్యాన్ని కానుకగా ఇద్దామా? ఈ 5 టిప్స్లో మీరు ఈరోజే మీ ఇంట్లో అమలు చేయబోయేదేది కింద కమెంట్స్లో చెప్పండి. చివరిగా ఒక్క మాట మిత్రులారా, మనం రాత్రింబవళ్ళు కష్టపడేది ఎవరి కోసం? మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. కానీ ఆ భవిష్యత్తు కోసం మనం వారి వర్తమానాన్ని బలిచేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. పిల్లలకు మనం కొనిచ్చే ఖరీదైన గాడ్జెట్లు, బ్రాండెడ్ బట్టలు వారికి కేవలం ఒక్క క్షణం ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి. కానీ మనం వారితో గడిపే ఒక్క గంట, ఆ పాత కథలు, ఆ మట్టి ఆటలు, ఆ పలకరింపులు వారి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మీ పిల్లలకు మొబైల్ ఇచ్చి వారిని ఏకాకిని చేయకండి. వారికి స్నేహితులను పరిచయం చేయండి. ప్రకృతిని చూపించండి. మనం అనుభవించిన ఆ స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన బాల్యాన్ని ఈ తరం పిల్లలకు కూడా రుచి చూపిద్దాం. వారు రేపు పెరిగి పెద్దయ్యాక మా నాన్న నాకు మొబైల్ కొనిచ్చారు అని చెప్పుకోవడం కంటే, మా నాన్న మాతో ఆడుకునేవారు, మా అమ్మ నాకు కథలు చెప్పింది అని గర్వంగా చెప్పుకునేలా చేద్దాం. మొబైల్ మాయ నుంచి మన పిల్లలను కాపాడుకుందాం. వారి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని తిరిగి తెచ్చుకుందాం. ఈ వీడియో మీలో చిన్న మార్పునైనా తీసుకువస్తుందని మేము ఆశిస్తున్నాము. ఈ సమాచారం ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చేరేలా తప్పకుండా షేర్ చేయండి. గుర్తుంచుకోండి, మన పిల్లల శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం మనలో ఈ మార్పు తప్పకుండా రావాలి.